హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోలో మీరు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? ఒకవేళ కొంతమందికి మ్యాచ్ అవుతుంది, కొంతమందికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి 1 ఆర్ 2 మెసేజ్ కూడా మ్యాచ్ అవ్వచ్చు. ఓకే, చెప్పలేము. సో మొత్తం నా కోసమే అని అనుకోకుండా మీకు రెజనేట్ అయింది, మీ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్గా సూట్ అవుతుందంటేనే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను కోప్స్ అండి. ఓ బ్యూటిఫుల్. ఎవరు పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఈ పర్సన్ వల్ల మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండబోతుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారండి. ఓకే, వారి వలన మీరు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నారా, లేదా మేబీ మీ లైఫ్లో మీరు ఇక్కడ గోల్డ్కి సంబంధించింది కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్గా అండ్ ప్రాపర్టీ అనేసి రిలేషన్షిప్ వైజ్గా. సో ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడము, అండ్ ఒకరి మీద ఒకరికి జెలస్గా పొసెసివ్గా ఫీల్ అవ్వడము. ఓకే, ఇలాంటి నెగటివ్ థాట్స్ అన్నీ మీ మైండ్లో నుంచి మీరు తీసేశారనుకోండి, తప్పకుండా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మీరు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే, సో నేను ఈ పర్సన్ విషయంలో ఎంతో చేశాను, కానీ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. సో నా జీవితం ఇప్పుడు ఏకాకిలాగా అయిపోయింది. సో ఎంతో ఈ పర్సన్ని నమ్మి నేను చాలా మందిని దూరం పెట్టాను. ఓకే, మీరు అలా అనుకుంటున్నారనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఆ పర్సన్ విషయంలో, నా పర్సన్ ఎప్పటికీ కూడా నాకు దూరంగా ఉండలేరు, దూరంగా ఉండరు, తప్పకుండా నేను నా పర్సన్ కలిసే ఉంటాము అన్నట్టుగా ఈ విధంగా మీరు ఎప్పుడూ అదే విధంగా ఆలోచిస్తూ ఉండండి. ఓకేనా? తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి తను కొంచెం కొంచెం పాజిటివ్గా ఆలోచించడము, అండ్ మీతోనే తను మళ్ళీ కనెక్ట్ అవ్వడము ఇలా జరుగుతుందన్నమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడము, అండ్ మనస్పర్ధాల వల్ల దూరం అయిపోవడము ఇలా జరుగుతుందంటే మీకు తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి. సో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరే ఉండబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మెయిన్గా నాకు చూపించేది ఏంటంటే మీరు గెలవబోతున్నారు అనే విధంగా మెసేజ్ ఎక్కువగా ఉంది. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు దొక్కుతుంది అనమాట. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. ఓకే, సో చాలా మంచి కార్డ్ అండి. ఓకే, చాలా మంచి అబండెన్స్ ఏదో రాబోతుంది. సో అలాగే చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. సో దాని వలన మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, ఈ పర్సన్ వలన మీరు చాలా మంచిగా ఉండబోతున్నారనమాట. ఓకే, నేను ఇదే కదా కోరుకున్నాను అన్నట్టుగా ఆ విధంగా ఫీల్ అనమాట అది. ఓకే, తను వచ్చి కాల్ చేయడం, ఆ మెసేజ్ చేయడం ఇలా కూడా కొంతమందికి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, ఇది 1 ఆర్ 2 డేస్లో మేబీ కొంతమందికి జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. పర్సన్ యాక్చువల్లీగా చాలా గట్ ఫీలింగ్ ఉన్న పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఓ ద సన్ అండి. ఇక్కడ జస్టిస్. ఎవరో మీ సోల్మేట్ రాబోతున్నారు.
దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదండి. ఓకే. ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది సోల్‌మేట్. మనకు ఫస్ట్ కార్డ్ కూడా సోల్‌మేటే వచ్చింది. 9 ఆఫ్ కప్స్ అన్నమాట. ఓకే. సో, మీ చిన్ననాటి ఫ్రెండ్ ఎవరో మీకు అప్రోచ్ అవ్వబోతున్నారు. వారి విషయంలో మీరు అంటే తన వైపు నుంచి మీరేదో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. తను మీ పాస్ట్ పర్సనా లేదా మీ చిన్ననాటి క్లోజ్ ఫ్రెండా ఎవరైనా ఉండొచ్చు పర్సన్. ఓకే. తన వలన మీరు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఏదో యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మీకు చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా ఉందండి. కొంతమంది మీరు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నారంటే, సో మీరు అనుకున్న జస్టిస్ అనేది మీకు రావట్లేదు, మీరు కోరుకున్న న్యాయం మీకు జరగట్లేదు అని అనుకునే వారికి మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారు యూనివర్స్ నుంచి అన్నట్టుగానే చూపిస్తుంది. ఓకే. అండ్ ఎందుకు నాకు విష్ ఫుల్‌ఫిల్‌మెంటే ఎక్కువగా చూపిస్తుంది. ఓకే. ఆ పర్సన్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరు అండ్ ఆ పర్సన్ రావడం వల్ల కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో నన్ను ఇంకెవరు కదిలించలేరు. అండ్ నేను అనుకున్నదే జరిగింది. సో హ్యాపీ అన్నట్టుగా అలాంటిది ఏదో మీరు మంచి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే. పర్టిక్యులర్‌గా ఎవరో పర్సన్ మాత్రం మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఓకే. ఈ పర్సన్‌కి తిరుగులేదనమాట ఇంకా. ఓకే. ఆ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల మీకు చాలా మంచి అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీస్ అండ్ అలాగే జాబ్‌లో మంచి పొజిషన్స్ రావచ్చు కొంతమందికి. లేదా దూరం పెట్టిన పర్సన్ కలిసి ఉండొచ్చు, మీతో కలిసి ఉంటాను అని చెప్పడం జరగొచ్చు. ఓకే. లేదా కొంతమంది మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అర్థం చేసుకోవట్లేదు అంటే, ఆ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ చేయడము అండ్ ఇక నుంచి మంచిగుందాము అని మాట్లాడడము, ఇలాంటి మెసేజ్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే, ఆ పర్సన్ కావాలని మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఓకే. తను కొంచెం మూర్ఖంగా అండ్ కొంచెం జెలస్‌గా లోపల అసూయ పడతా ఉండొచ్చు ఈ పర్సన్. ఓకే. బయట మామూలుగానే ఉన్నా లోపల అసూయ అనేది ఈ పర్సన్‌కి ఉంటుంది. ఓకే. అలాంటి పర్సన్ తనతో మీరు దూరమైన తర్వాత మీ వాల్యూ ఈ పర్సన్‌కి తెలిసి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో దాని వల్లనే మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీ మీద ఎవరైతే అసూయ పడతా ఉన్నారో అండ్ ఎవరైతే మిమ్మల్ని కావాలని తొక్కి పెట్టాలని చూసారో లేదా మిమ్మల్ని పక్కకు పెట్టాలని చూసారో, మీకు వాల్యూ ఇవ్వకుండా అండ్ మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడడము, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు అండ్ ఇంకా అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే. అలాంటి వారే మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం చూపిస్తుందన్నమాట. ఓకే. సో యాక్చువల్‌గా ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. తనే మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనమాట. మిమ్మల్ని తను అర్థం చేసుకోక దూరం పెట్టారు. కానీ ఇక మీదట ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోబోతున్నారు. అండ్ అలాగే ఆ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. చాలా మంచి కార్డ్ అండి. చాలా బావుంది. మనకు సాటర్డే చేసిన రీడింగ్ కూడా చాలా వచ్చింది. తప్పకుండా క్లెయిమ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఓకే. ఈరోజు మేబీ కొంతమంది మీరు అనుకున్నది జరుగుతుందండి. ఓకే. కొంతమంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తే మీరు ఏదైతే సక్సెస్ అనేది సాధించాలి అని అనుకుంటున్నారో అలాంటి సక్సెస్ మీరు చూడబోతున్నారు. అండ్ తప్పకుండా మీరు ఏదో విషయంగా యాక్షన్ కూడా మొదలు పెడతారనమాట ఈ రోజు నుంచి. అలాంటి మెసేజ్ కూడా ఉంది. అండ్ ఈరోజు మీకు చాలా మంచిగా ఉండబోతుంది. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. మీకు మీ పర్సన్‌కి మధ్యలో మూడో వ్యక్తి ఎవరో దూరడం వల్ల మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ ఇప్పుడు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా ఒకరిని ఒకరు మిస్ అవుతా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. కొంతమందికి మీ లైఫ్‌లో మేబీ మీరు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎదుర్కొంటున్నారు. ఫినాన్షియల్‌గా కూడా మీరు చాలా దెబ్బతింటున్నారన్నమాట. ఓకే. మీరు ఎక్కువగా కష్టపడడం కానీ దానికి ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉండడం. ఓకే. సో అలాంటిది ఏదో మ్యాజిక్ లాంటిది జరుగుతుందండి. ఓకే. మేబీ మీ లైఫ్‌లో మీకు మనీ ఇంక్రీజ్ అవ్వడమా, లేదా ఎవరన్నా మీకు మంచి పొజిషన్‌కి మీరు వెళ్ళడమా, లేదా ఆ పర్సన్ వలన ఆహ్, ఒక మంచి బాధ్యత గల పొజిషన్‌లో మీరు ఉంటారనమాట. ఓకే. ఒక పర్సన్ వల్ల కూడా కావచ్చు. ఓకే. లేదా ఎవరైనా పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఇలా బాధపడకు. సో నువ్వు ఫస్ట్ నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యు. నువ్వు ఏదైతే దూరం అయిపోయింది అని అనుకుంటున్నావో ఈ సక్సెస్ నీకు వచ్చిన తర్వాత వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అన్నట్టుగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మోటివేషన్ చేయడం కూడా జరగవచ్చు అనమాట. ఓకే. సో దాని వలన మీరు చాలా విషయాలలో రియలైజ్ అయ్యి సో హ్యాపీగా ఉండడం కూడా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉన్నారో చూడండి ఈ పర్సన్. ఒక గదిలో వెళ్ళేసి తను ఇక్కడ తన డోర్ తను లాక్ చేసుకొని లోపల కూర్చొని ఏడుస్తా ఉన్నారనమాట.
ఇంకా నా లైఫ్ అయిపోయింది. సో, ఇంకా నా జీవితంలో సంతోషమే లేదు. అండ్ నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అండ్ ఒకవేళ ఎవరైనా వచ్చి నా లైఫ్‌లో వారు కొన్ని రోజులకే దూరమైపోవడమా, అండ్ వారు మోసం చేయడమా, ఇలాంటివి మీ లైఫ్‌లో జరుగుతా ఉండొచ్చనమాట. ఓకే. సో, దాని వలన మీరేంటంటే ఆహ్, ఇంకా లైఫ్‌లో అందరూ అలాంటి వారే వస్తారేమో అన్నట్టుగా ఒక భయంలో, ఒక ఇల్యూషన్‌లో మీరు ఉండొచ్చు. ఓకే. చాలా విషయాలలో రియలైజ్ అవ్వడం అండ్ మళ్ళీ మీ లైఫ్‌ని మళ్ళీ మీరు ఇక్కడ 3 ఆఫ్ కప్స్ లాగా మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తున్నారనమాట. ఓకే. అంటే చాలా హ్యాపీగా ఉండడం, ఫ్రెండ్స్‌తో జాలీగా, హ్యాపీగా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, టెంపుల్‌కి వెళ్ళొచ్చు. అక్కడ ఫ్రెండ్స్‌తో మంచి టైం అనేది మీరు స్పెండ్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఇక్కడ పర్సన్‌తో కూడా కావచ్చు మీరు అతి తొందరలోనే సముద్రం ఒడ్డున నుంచొని ఆ నేచర్‌ని మీరు ఎంజాయ్ చేయడం లాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. అక్కడ హ్యాపీగా మీరు స్నాక్స్ తీసుకెళ్ళేసి, అక్కడ హ్యాపీగా పర్సన్‌తో ఎంజాయ్ చేయడము అండ్ మనస్ఫూర్తిగా మాట్లాడము. దాని వలన మీరు ఏదైతే మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిందో అది ఓపెన్ అవ్వడము అండ్ మనసు కొంచెం తేలిక పడుతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఎవరో సోల్‌మేట్ రాబోతున్నారండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక్కడ యూనివర్స్ మేబీ దేవుడి ఆశీర్వాదం మీ మీద ఉంది. ఏదో మ్యాజిక్ లాంటిది మీ లైఫ్‌లో జరుగుతుంది. సో, మీరు నమ్మినా నమ్మకపోయినా అండి, నేను రోజు నా కోసం నేను ఒక కార్డ్ తీసుకుంటాను. ఓకే. తప్పకుండా అలాగే జరుగుతది. మరి మీకు జరుగుతుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ జరిగితే తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఉంటుందనమాట. ఓకేనా? మీకు ఫలితం రావాలా? వద్దా? మీరు మాట్లాడే విధానం అండ్ మీరు ఉండే విధానం, మీ మైండ్ సెట్‌ని బట్టి కూడా ఉంటుందనమాట. కాబట్టి మీరు ఓపెన్ మైండ్‌తో చూడండి. ఓకేనా? మేబీ కార్డ్ గురించి నెక్స్ట్ ఏమొస్తుందో ఏమో, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఇలా టెన్షన్ పడకుండా చూడకండి. సో, ఓపెన్ మైండ్‌గా ఏం జరిగినా మన మంచికే అన్నట్టుగా ఉండాలనమాట. ఓకే. తప్పకుండా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. అండ్ మీ పర్సన్ కూడా తను వేరే వారి మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. ఓకే. అలాంటి పర్సన్ నుంచి కూడా మీరు గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. ఈరోజు రీడింగ్ ప్రకారం నా దేవుడి ఆశీర్వాదం మీ మీద ఉంది. మీ వైపు తప్పులు లేని వారికి తప్పకుండా మీకు మంచే జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. చాలా మంచిగుంది మెసేజ్ అయితే. నెక్స్ట్ మెసేజ్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం చూద్దాం. ఓకే. మీరు చాలా దీర్ఘంగా ఏదో ఒక విషయంగా ఆలోచిస్తున్నారు. అండ్ దాని గురించే పదే పదే ఆలోచించడము. అది అవుతుందా లేదా? అది జరుగుతుందా లేదా? నెక్స్ట్ ఏమవుతుంది? అన్నట్టుగా పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ గురించి కూడా కావచ్చు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ అలాగే ఆ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. సో, పర్సన్ వైపు నుంచి కూడా మీరు కాలర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే. ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడము అండ్ ఆ పర్సన్ వల్ల ఒకవేళ తన వైపు తప్పుంటే ఆ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగడము అండ్ అంతకుముందు ఏమి జరగలేదు అన్నట్టుగా ఈ పర్సన్ అమాయకంగా వచ్చి మేబీ మెసేజ్ చేయడమా లేదా కాల్ చేయడమా అండ్ ఏమి జరగనట్టుగానే మామూలుగా మాట్లాడడమా అలాంటివి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, తప్పకుండా మీకే మంచి జరుగుతుందండి. మీరేమి ఆలోచించకండి. చాలా మంచిగుంది మెసేజ్. ఓకే. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ కాబట్టి సో, చాలా మంచి గుడ్ న్యూస్ అండ్ న్యూ లవ్ అనేది కూడా కొంతమందికి మీ లైఫ్‌లో రాబోతుంది. ఓకే. మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు. నా లైఫ్‌లో న్యూ పర్సన్ రావట్లేదు అనేసి. సో, దేనికైనా టైం అనేది ఉంటుందండి. ఓకే. ఏ టైంలో యూనివర్స్ మీ లైఫ్‌లో ఒక పర్సన్‌ని పంపించాలో అదే టైంలో పంపిస్తుంది. ఓకే. అప్పటిదాకా మీరు ఏం చేయాలో మీతో యూనివర్స్ ఏం చేపిస్తుందో అది యూనివర్స్‌కి బాగా తెలుసు. ఏ టైంలో పంపించాలి, ఎవరిని లైఫ్ నుంచి దూరం చేయాలి, ఎవరిని లైఫ్‌లో పంపించాలి అనేది యూనివర్స్‌కి బాగా తెలుసనమాట. కాబట్టి మీరు ఇలా చిటికేయగానే అలా రారు. ఓకేనా? సో, ఎప్పుడు ఏం చేయాలి అనేది యూనివర్స్‌కి బాగా తెలుసనమాట. ఓకే. సో,
ఒక పర్సన్‌ని దూరం చేయడము, ఇంకొక పర్సన్‌ని లైఫ్‌లో సెండ్ చేయడము, ఇవన్నీ యూనివర్సే చేస్తారండి. ఓకే. ఎవరు నీతో లైఫ్ లాంగ్ ఉంటారో ఆ పర్సన్‌ని తప్పకుండా యూనివర్స్ కొంచెం లేట్ అయినా సరే పంపిస్తారు. ఓకేనా. వారి వలన మీరు ఏంటంటే ఫ్యూచర్ అంతా వారు మీకు అండగా ఉండడము, మీకు వారు సపోర్ట్ చేయడము ఇలా జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఒకవేళ ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారు. కానీ వారి వైపు నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ అనేది మీకు దొరకదు. ఓకే. పైగా వారి వైపు నుంచి మీరు సూటిపట్టి మాటలనేది ఎదుర్కొంటా ఉంటారనమాట. ఓకే. అలాంటి వారు కాకుండా ఇలా మీరు ఒక పర్సన్ విషయంలో ఇలా పదే పదే మీరు హర్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారంటే, అలాంటి వారిని దూరం చేసి, చాలా మంచి పర్సన్‌ని అండ్ వారి అండదండ అనేది మీకు ఉంటుందనమాట. వారి సపోర్ట్ ఎప్పుడు ఎల్లవేళలా. ఓకే. అలాంటి పర్సన్‌ని మళ్ళీ మీ లైఫ్‌లో యూనివర్స్ సెండ్ చేస్తారు. కొంచెం టైం పడొచ్చు. ఓకే. ఆ గ్యాప్‌లో మీరు చాలా నేర్చుకోవాలనమాట. మీరు స్ట్రాంగ్ అవ్వాలి. పాస్ట్ పర్సన్‌ని మర్చిపోవాలి. మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్ అని మీరు తీసేయాలి. అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో, దాని తర్వాత మంచి లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు దీర్ఘంగా మీరు ఏదో విషయంగా పర్టిక్యులర్‌గా అయితే ఆలోచిస్తున్నారు. ఒక పర్సన్ గురించి కూడా కావచ్చు. సో, నాకైతే రీడింగ్ ప్రకారం వస్తారు. న్యూ లవ్ అయితే వస్తుందనమాట. ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఆ పర్సనే మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వడము అండ్ అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేసిన పర్సన్ అండి. ఓకే. చాలా నెగ్లెక్ట్ చేశారనమాట. మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవడము అండ్ మీరంటేనే అంత గౌరవం లేకపోవడం ఈ పర్సన్‌కి అండ్ టేక్ ఇట్ ఈజీగా మిమ్మల్ని తీసి పడేయడము. ఓకే. అలాంటి పర్సన్ నుంచి మీరు గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకేనా. అలాంటి పర్సన్ దూరం నుంచి తను గమనిస్తున్నారు మిమ్మల్ని. మీ గురించి ప్రతిదీ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. అండ్ ఏదో ఈ పర్సన్ ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అనే ఫీలింగ్ గూడా అనే ఆలోచన గూడా ఈ పర్సన్‌కి ఉంది అన్నట్టుగా గూడా చూపిస్తుంది. ఓకే. ఓకే. నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారండి. మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. అలాంటి పర్సన్ ఇప్పుడు చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు వారు. అంటే చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వారు మర్చిపోలేకపోతున్నారు అనే మెసేజ్ అయితే ఉందండి. ఓకే. మళ్ళీ పర్సన్ మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్‌తో కూడా తను మాట్లాడుతున్నారు. ఓకేనా. మీకు మీ పర్సన్‌కి సంబంధించిన మేబీ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్‌కి కూడా ఎవరైనా షేర్ చేస్తా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తా ఉండొచ్చు. లేదా ఎవరితో అయినా మాట్లాడుతా ఉండొచ్చు అనే విధంగా కూడా మెసేజ్ అయితే ఉంది. ఓకే. సో, ద లవర్ కార్డ్ వచ్చింది కదా! మీకు మళ్ళీ పర్సన్ కనెక్ట్ అవ్వాలి. ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా గొడవ అయితే పెట్టుకున్నారు గానీ, ఈ పర్సన్ మనసులో మీరున్నారు. తను మిమ్మల్ని మర్చిపోలేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మర్చిపోలేకనే ఈ పర్సన్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. అండ్ కొంతమందికి పర్సన్ ఇక్కడ సోల్‌మేట్ అయితే ఉందండి ఈరోజు. ఓకే. నాకు ఇక్కడ ఏంటంటే కార్మిక్ రిలేషన్ రాలేదు. థిన్ ఫ్లేమ్ కనెక్షన్ రాలేదు. కేవలం సోల్‌మేట్ కనెక్షన్ వాళ్ళకే ఈరోజు రీడింగ్. ఓకే. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. 3-4 కార్డ్స్ సోల్‌మేటే వచ్చింది. వేరే ఎలాంటి కనెక్షన్ అయితే రాలేదు. చాలా మంచి గుడ్ న్యూస్ అండి ఇది. ఓకే. మీ సోల్‌మేట్ మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వబోతున్నారు. అండ్ ఎన్ని రోజులు మీరు కొంతమంది కార్మిక్ రిలేషన్‌లో ఉండొచ్చు. సో, ఆ కార్మిక్ రిలేషన్ ఎండ్ అయిపోయి ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లో రావడం అండ్ ఆ ప్రతి విషయంలో తన సపోర్ట్ అనేది మీకు ఉండడం కూడా జరగొచ్చు. చెప్పలేం కదా! ఓకే. ఇక్కడ సోల్‌మేట్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఫ్రెండ్ రూపంలో రావచ్చు. బ్రదర్ రూపంలో రావచ్చు. సిస్టర్ రూపంలో రావచ్చు. రిలేటివ్స్‌లో ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా. లేదా కొంతమందికి లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా. ఓకేనా. ఏ రూపంలో అయినా రావచ్చనమాట. ఈ సోల్‌మేట్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఓకే. వారితో మంచి బాండింగ్ అనేది మీకు ఏర్పడుతుంది. ఓకేనా. ఎక్కువ శాతం అయితే ఇక్కడ లవర్సే అయి ఉంటారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారనమాట. మిగతావన్నీ సెకండరీ అండి.
ఈ పర్సన్ కావాలని అయితే దూరం పెట్టారు మిమ్మల్ని. కానీ తను ఇప్పుడు చాలా తలనొప్పిగా అండ్ చాలా యాంగ్జైటీ అండ్ ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్ అని చెప్పొచ్చు. ఓకే. పదే పదే తనకి నెగెటివ్ థాట్స్ రావడము, నెగెటివ్‌గా ఆలోచించడము అండ్ మనశ్శాంతి లేకపోవడము. ఓకే. తన దగ్గర అన్నీ ఉన్నా ఏదో మిస్ అవుతున్నా. ఆ ఫీలింగ్ వల్ల ఈ పర్సన్ చాలా టెన్షన్ అండ్ మనసులో ఏదో తెలియని ఆందోళన అయితే ఈ పర్సన్‌లో ఉంది. ఓకే. ఈ పర్సన్ మీరు ఏం చెప్పినా తను వినలేదండి. ఓకేనా? మీరు ఏం చెప్పినా అమ్మ తల్లి నీకో దండం, నాయనా నీకొక నమస్కారం అని అడిగే పర్సన్ దూరం పెట్టారు మిమ్మల్ని. ఓకే. నీతో వేగడం అంత ఈజీ అయితే కాదు. సో, నీకు గుడ్ బై అన్నట్టుగా ఈ పర్సన్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్ నుంచి మీరేదో మేబీ మంచి మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. కానీ పర్సన్ ప్రెజెంట్ మాత్రం తను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి ఉంటే తన మైండ్‌లో అవి కాకి చెవుల కావు కావు అని అరుస్తుంది కదా! అప్పుడెంత ఇరిటేట్‌గా అనిపిస్తది. సో, అలాంటి పరిస్థితి అన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. పదే పదే ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా అని ఉండొచ్చు. మీరు తనని ఏదైనా అని ఉండొచ్చు. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఓకే. పదే పదే అవే మాటలు ఈ పర్సన్‌కి గుర్తుకొచ్చి తను చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. అండ్ చాలా ఇరిటేట్ అవుతున్నారనమాట. ఓకే. సో, అలా అనకుండా ఉండాల్సింది. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. సో, ఇప్పుడు కావాలంటే ఎలా వస్తారు? నా వైపు కదా తప్పుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మీకేదో అదృష్టం అయితే పట్టబోతుంది. ఓకే. అదృష్టం పట్టబోతుంది. చాలా మంచి కార్డండి. ఓకే. ఎవరో పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారండి. మేబీ ఈరోజు ఈ పర్సన్ ఎంటర్ అవ్వచ్చు. లేదా రేపైనా మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వచ్చు. అలాంటి మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. వారి వలన మీరు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. ఓకేనా? మీ లైఫ్‌లో మీరు చాలా విషయాలలో ఇరిటేట్ అవుతున్నారు. ఓకే. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ నుంచి కూడా మీరు కాల్ ఆర్ మెసేజ్ లేదా ఆ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం కూడా జరగొచ్చనమాట. ఓకే. ద చారియట్ అండి చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని తను ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎండ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా ఫ్యాషనేట్‌గా ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ మీరు చాలా అందంగా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అనేది చూస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చండి. ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? మీ లైఫ్‌లో మీరు చాలా మంచి గ్రోత్‌లో ఉన్నారిప్పుడు. అండ్ మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అందుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. సో, ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేసి మిమ్మల్ని ఆహ్, ఏదైనా అని ఉంటారు, లేదా దూరం పెట్టి ఉంటారు, లేదా గ్రాంటెడ్‌గా తీసుకొని ఉంటారు. ఓకేనా? తను ఏదో అనుకున్నారు. సో, నేను లేకపోతే వీరు బతికే లేదు అన్నట్టుగా. కానీ మీరు అలా లేరనమాట. సో, ఎవరు ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు కదా! ఓకే. సో, మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చింది కదా! చాలా మంచి గుడ్ న్యూస్ అండి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది రాబోతుందనమాట. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ ఏం చేశారు ఇక్కడ విత్తనం నాటారు. ఓకే. భూమిలో. దానికి నీరు పోసారు, గడ్డి తీశారు, సూర్యరశ్మి అందించారు, నీడని అందించారు. అండ్ తనని ప్రతిసారి ప్రొటెక్ట్ చేసుకున్నారు. అలా అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే మీ లైఫ్‌లో గూడా మీరు చాలా విషయాలలో చాలా కష్టపడ్డారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, లేదా మీరు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారని వారి గురించి మీరు కష్టపడి ఉంటారు. ఓకే. అండ్ నేను వీరికి ఇది చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా నా గురించి మంచి చేయాలి కదా! అన్నట్టుగా మీరు ఏదైనా ఆశించి ఉంటారు పర్టిక్యులర్‌గా ఎవరైనా పర్సన్ నుంచి. ఓకే. సో, కానీ పర్సన్ ఏంటంటే నీ లైఫ్ ఏంటో నువ్వు బతుకు. సో, నీ గురించి నేనెందుకు ప్రతిసారి ఆహ్, నువ్వు అడిగింది చేయాలి అన్నట్టుగా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. అలాంటి పర్సన్ నుంచి మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ ఆ విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా అందమైన వ్యక్తి మీరు. అండ్ చాలా స్వీట్ అండ్ చాలా లవబుల్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. యాక్చువల్‌గా మీరు అలాంటి వారే ఉంటారు. ఓకే. ఆహ్, మేబీ చాలా స్వీట్ పర్సన్ అండ్
చాలా కేరింగ్ గల పర్సన్ అయి ఉంటారనమాట. లాస్ట్ మెసేజ్ చూద్దామండి. ఇంకా లాస్ట్ మెసేజ్ మీకోసం ఏముంది. పర్టికులర్గా ఇక్కడ ఎవరో పర్సన్ మాత్రం చాలా అబ్సెసివ్గా ఉన్నారండి వారు మీ మీద. ఓకే, ఇప్పుడు నా తప్పులు నేను తెలుసుకున్నాను. సో నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లో ఉంటావా, అండ్ ఇక మీదట నేను నిన్ను మోసం చేయను అన్నట్టుగా ఎవరో డెవిల్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకే, వారి మాటలు మీరు నమ్మారా, ఇంకా అంతే సంగతులు అనమాట. ఓకే, వచ్చిన ఈ గుడ్ న్యూస్ అన్నీ పోతాయి. ఎవరు పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో ఇద్దరు పర్సన్ కూడా రావచ్చు. ఓకేనా, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 5 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ అలాగే మీ చేతులరా మీరు ఇక్కడ 7 ఆఫ్ హ్యాండ్స్ ప్రకారం చెప్పుకున్నట్టయితే, సో ఎవరు పర్సన్స్ అండ్ ఈ గుడ్ న్యూస్ అని వస్తున్నాయి కదా, మీరేమనుకుంటారంటే నాకు ఎవరు వద్దు, ఏమీ అవసరం లేదు, వెళ్ళండి ఇక్కడ నుంచి అన్నట్టుగా. లేదా ఎవరైనా కాలర్ మెసేజ్ కూడా మీకు రాంగ్ నెంబర్ నుంచి కాలర్ మెసేజ్ వచ్చిందనుకోండి, మీరే కాలేదనుకునే ఛాన్స్ కూడా కొంతమందికి ఉండొచ్చు. సో మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది, కానీ మీరే సరిగా చూడట్లేదు. అండ్ చేతి దాకా వచ్చిన ముద్ద నోట్లో పోకుండా ఎలా ఉంటుందో అలా మీ దగ్గర దాకా వచ్చిన గుడ్ న్యూస్ని మీరే మళ్ళీ రిటర్న్ పంపించడం లాంటిది చూపిస్తుందండి. ఓకేనా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ లైఫ్లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారా, లేదా ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందా, ఏదో జరుగుతుంది. ఓకేనా, మీరు ఆల్రెడీ ప్రజెంట్ ఏదో టెన్షన్లో ఉన్నారు మీరు. ఓకే, ఆ టెన్షన్ వలన మీకు వచ్చిన గుడ్ న్యూస్ కూడా మీరు వెనకకి పంపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మేబీ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఏదో యూనివర్స్ నుంచి చాలా మంచి గుడ్ న్యూస్ లాంటిది రాబోతున్నాయి. మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎవరో అండ్ అలాగే పాస్ట్ పర్సన్ కూడా ఎవరో రాబోతున్నారు. మీరు మళ్ళీ న్యూ పర్సన్ రాలేరు అని చెప్పకండి. ఎప్పుడు పంపించాలో యూనివర్స్ అప్పుడే పంపిస్తుంది. ఓకేనా, మీరు మెసేజెస్ మాత్రం గ్రాప్ చేసుకోండి అండ్ విన్నారా వదిలేయండి. తర్వాత దాని గురించి పదే ఆలోచించకండి. ఓకేనా, మీరు పదే ఆలోచిస్తారు. ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తారు, ఇంకొకసారి నెగిటివ్గా ఆలోచిస్తారు. ఓకేనా, అంతకుముందు ఒకసారి పాజిటివ్ ఆలోచించారనుకోండి, నెక్స్ట్ టైం నెగిటివ్గా ఆలోచించారనుకోండి, అంటే రారేమో అని అనుకున్నారనుకోండి, వచ్చిన వారు కాస్త మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట. కాబట్టి మీరు చాలా పాజిటివ్గా వినేసి దానిని వదిలేయండి, ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ చాలా మంచి మెసేజ్ అయితే ఉందండి. సాటర్డే కంటే ఈరోజు ఇంకా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు రీడింగ్. ఓకే, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, ఎవరో సోల్మేట్ అండి, చాలా మంచి మెసేజ్. ఓకే, ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూడబోతున్నాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది. మేషరాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. సో ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీరు ఈరోజు బిజీగా ఉండొచ్చు అండ్ టీం వర్క్ కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ ఏదో విషయంగా డిస్కషన్ చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి మీరు. ఓకే, లేదా మిమ్మల్ని ఎవరైనా స్పై చేస్తూ ఉండొచ్చు. కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఏదో విషయంగా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు ఈరోజు మీరు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు సో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ తులారాశి వారు ఈరోజు మీకు ఎవరితో నచ్చిన ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు అండ్ అలాగే సో కొంచెం నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వృచ్చిక రాశి వారు మీరు హర్మిట్ మూడ్లో ఉన్నారు, మేబీ మీ మనసు అనేది అంత బాగోదు ఈరోజు. ఓకే, కొంచెం లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ధనుసు రాశి వారు ఏదో విషయంగా మీరు సైలెంట్గా ఉన్నారు. అండ్ మకర రాశి వారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా ఉంటారనమాట. మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా అలా ఉంటారనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కుంభరాశి వారు
డెత్ అండ్ రీబర్త్ అండి. ఓకే. మీ లైఫ్‌లో ఏదో ఒక రిలేషన్ ఈరోజు ఎండ్ అయిపోతుంది. ఇంకొక రిలేషన్ రీబర్త్ ఉంటుందనమాట. అండ్ మీనరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు. ఓకే. ఓకే. ఓకే అండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.